ఏమండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్లో ఏదో మాది మామూలు ఇల్లు, దాన్ని ఏదో తాడేపల్లి ప్యాలెస్ అది ఇది అంటారు, కోట్ల డబ్బులు అన్నారు, ఏదో కంటైనర్లో తీసుకెళ్లారన్నారు, నేలమాళిగల్లో బంగారం కోట్ల కట్టలు ఉన్నాయని ఎన్ని ప్రచారం జరుగుతుంది, అసలు ఏమీ లేదట, అసలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సీనే లేదు అంటున్నారు. సార్ మంచిదే కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్ గా ఉన్నారు, ఈ స్కామ్ లో ఏమీ లేదని చెప్పేసి నిరూపితం అయితే హ్యాపీయే కదా వైసీపీ శ్రేణులందరికీ కూడా. మరి ఎందుకైతే ఏదో అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు? అరెస్ట్ జరిగినటువంటి ప్రతిసారి సిట్ సుదీర్ఘమైనటువంటి టైం తీసుకొని ఎన్నో ఆధారాలను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి కోర్టుల్లో వేసి, మరి అల్లి వీళ్ళు ఏమన్నా డైరెక్ట్ గా అరెస్ట్ చేయగానే నేరుగా వెళ్ళిపోతున్నారా, బేడీల్లో చేతులు పెట్టేసి డైరెక్ట్ గా పోయి కూర్చుంటున్నారా జైలు గోడలు అంటే? అది లేదు. హైకోర్టు ట్రై చేస్తున్నారు, సుప్రీంకోర్టు ట్రై చేస్తున్నారు, అన్ని చోట్ల బెయిల్ నిరాకరణ జరిగిన తర్వాతే అరెస్టులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి, చట్టాలకు అనుకూలంగా, సాక్ష్యాలకు అనుకూలంగా కాకుండా వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చూస్తుంటే అదే అదే కనిపిస్తుంది మాకైతే క్లియర్ గా. నిన్న మిథున్ రెడ్డి గారు అరెస్టు, ఆయన మీరు ఈ కేసులో ఉన్నారండి, రండి జైల్లో కూర్చోండి, స్టేషన్ లో కూర్చోండి అని చెప్పగానే పరిగెత్తుకుంటే వెళ్ళి కూర్చోవాలి. ఆయన హైకోర్టు ట్రై చేశాడు, హైకోర్టు రిజెక్ట్ అయింది బెయిల్. అక్కడ నుంచి సుప్రీంకోర్టు ట్రై చేశాడు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ అయింది బెయిల్. వీటన్నింటినీ కన్సిడర్ చేసుకొని సిట్ విచారణ అనేది కొనసాగుతూ ముందుకెళ్తోంది. నిజంగానే అసలు ఈ ఏపీలో ఈ మద్యం కుంభకోణం అనేది లేకపోతే హ్యాపీ. బట్ వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చినట్టు ఎంపీలే సాక్షాత్తు చెప్పారు కదా, ఢిల్లీ కుంభకోణం అనేది సముద్రంలో నీటి బొట్టు అంతా, బట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంభకోణం సముద్రం అంత ఉంది, దీన్ని తవ్వితే వేల కోట్ల రూపాయల అవినీతి సంపద వైసీపీ వాళ్ళు ఎంతెంత దోచుకున్నారో బయటపడిందని చెప్పేసి వాళ్ళ పార్టీల నుంచి బయటకు వచ్చినట్టు ఎంపీలే ఆధారాలతో సహా ఇస్తామని చెప్పేసి పోయి అమిత్ షా గారిని కలిసి మాట్లాడినట్టు అంశం ఇది క్లియర్ గా. దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇష్టారీతిగా ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నీతి మంతులు. లాస్ట్ 5 years లో మద్యం అమ్మకాలన్నీ కూడా చాలా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగాయి. ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగాలంటే నమ్మే విషయం కాదు, ఇది నవ్వే విషయం. మా ఒంగోలులో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ 1,00,00,000 స్కామ్ చేశాడు లాస్ట్ 5 years లో, కానిస్టేబుల్ ఓన్లీ. అట్లాంటి వ్యక్తులకు మరి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఇంక్లూడ్ అయినటువంటి మద్యం కుంభకోణాలు ఏమీ జరగలేదంటే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఏమైనా పిచ్చివాళ్ళ? మీరు నిజంగా ట్రాన్సాక్షన్ ఎగ్జాక్ట్ గా ప్రజలకు అమ్మినటువంటి ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానా గనక పంపించి గనక ఉంటే డిజిటల్ క్యాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇది ప్రధానంగా అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెప్తుంది వైసీపీ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? దేశం మొత్తం డిజిటల్ క్యాష్ అని చెప్పేసి ప్రమోషన్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఓన్లీ మద్యం షాపుల దగ్గర క్యాష్ మాత్రమే అన్నారు. ఎందుకు క్యాష్ మాత్రమే? ఏ డిజిటల్ మద్యం కొనుగోలులో క్యాష్ మాత్రమే డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరా? ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి ఒక శాఖలో డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా క్యాష్ మాత్రమే జరిగింది అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, కేవలం ప్రభుత్వం మాత్రమే తయారు చేసే దగ్గర నుంచి, డిస్టిలరీస్ దగ్గర నుంచి, కొనటం దగ్గర నుంచి, కస్టమర్ ఎవరైతే యూజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్లేంత వరకు కూడా ప్రతి చోట ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించినటువంటి మద్యం పాలసీ లాస్ట్ 5 years. అట్లాంటి దాంట్లో మీరు డిజిటల్ క్యాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఆ క్యాష్ అంతా ఏమైంది? ఎంతవరకు మీరు ప్రభుత్వానికి కొనుగోలు చేసిన డబ్బులు ఇచ్చారు, మిగతాదంతా ఎటుపోయింది? ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి క్వశ్చన్. దీన్ని మరి ఆన్సర్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఈ కేసు అరెస్ట్ అవుతున్నాయి, ఇందులో నుంచి బయటకు రమ్మని చెప్పండి క్లియర్ గా. ఎవరు వద్దన్నారు? మేము కూడా హ్యాపీగా నిజంగానే అంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ప్యూర్ గా చేశాడని చెప్పేసి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఆ విషయాన్ని. సో ఈ నేలమాళిగలు ఇవన్నీ కూడా ఉన్నాయంటారా మీరు, వేల కోట్లు సార్ ప్యాలెస్లోని? ఇది మీది, నాది, లేదంటే ప్యానెల్ లో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారిది, లేదంటే బండారు వంశీకృష్ణ గారిది, మాదందరిది కాదు, మాది కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్నటువంటి డౌట్. లాస్ట్ 5 years మద్యం ప్రభుత్వం నడిపింది కాబట్టి మద్యం షాపుల దగ్గర ఎందుకు డిజిటల్ కరెన్సీ యాక్సెప్ట్ చేయలేదు? ఇది అందరికీ ఉన్నటువంటి సమస్య, ప్రశ్న. అలా కాదండి, అంటే చిన్న జరుగుతున్న ప్రచారం ఏంటంటే డైరెక్ట్ గా ఓకే అమ్ముకునేటువంటి ముసలా అవినీతి బీచ్ లో జరిగి వేరుశనగలు అంటే అమ్ముకునే ముసలావిడ కూడా స్కానర్ పెట్టుకుంది, మీరు ఎందుకు పెట్టలేదు? అంటే అరుణ గారు ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే, ఓకే అవినీతి జరిగింది జరగలేదన్న తర్వాత తెలుస్తుంది, కానీ ఇదంతా కూడా ఆ తాడేపల్లి ఇంట్లోనే జరిగింది. ప్రత్యేకమైన దానికి లాకర్లు, ఒక టీంని, అలాగే ఒక ప్రత్యేక గదిని, దానికి ఓ నేల మాలిగల్ని, ఇవన్నీ కూడా క్రియేట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉండే అవకాశం ఉంటుందని. ఇప్పుడు ఒకటి సమస్య అంటూ ఒకటి బయటకు వచ్చాక 100 అనేది దాని చుట్టూ అల్లుకుంటాయి. దాంట్లో నిజాలు అనేవి విచారణలో తేలాల్సినట్టు అంచాలి. తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళాలి అంటే నాయకులకు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ గత 5 ఏళ్ల పాటు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళే సిచ్యువేషన్ కాదు. ఏదో మనం పాత రోజుల్లో బట్టి విక్రమార్క కథల్లో లాగా 5 సాలబంజకులు 10 సాలబంజకులు వీటన్నిటిని దాటుకుంటూ వెళితేనే రాజసింహాసనం దాకా వెళ్ళగలం అని చెప్పేసి స్టోరీలు వినేవాళ్ళం బట్టి విక్రమార్క బేతాళ కథల్లో. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళాలంటే మొదటి బోను, రెండో బోను, మూడో బోన్ అని చెప్పి పెట్టుకున్నారు. ఇన్ని బోన్లు ఒక ముఖ్యమంత్రి పెట్టుకుంటే ప్రజా పరిపాలన ఏం చేస్తున్నాడు? అసలు ఎందుకు వెళ్ళలేదు? ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేకపోయినటువంటి సందర్భం ఏముంది? లోపల ఏం జరుగుతోంది? ఏముంది అంత సీక్రెట్ గా? అందరికీ ఉన్నటువంటి సందేహాలే. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరి ఇల్లు లేనంత కట్టుదిట్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంత అన్ని సెక్యూరిటీ పాయింట్లు పెట్టుకుని కట్టుకున్నాడంటే ఎందుకు? అందరికీ డౌటే. ఇది సహజంగా వచ్చేటువంటిదే కదా. ఇది మొత్తం ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలు. ఇవన్నీ మా నాయకులు గాను లేదంటే పార్టీలు గాను మాలో ఉన్నటువంటి సందేహాలు కాదు. ఏంటి ప్రసాద్ గారు సబ్మిషన్ ఇస్తారు సార్ చెప్పండి. గారు
ఇప్పుడు అరుణమ్మ అంటూ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పర్మిషన్ లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎలా వెళ్తారని. అమ్మ ఆయన సొంత ఇల్లు అది, పార్టీ ఆఫీస్ ముందు ఉంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా కరకట్ట మీద ఇల్లు ఉంటది. కింద ఫ్లోర్ లో 2 రూమ్లు, యువతల పక్క హాల్ అవన్నీ ఉంటాయి. వంశీ వెళ్ళినా లేకపోతే మీలాంటి జనసేన మిత్రులు వెళ్ళినా అక్కడ కూర్చొని కాదండి మాట్లాడతారు. ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు చెప్తారు కదా. అనుకోండి. కాదండి, అది మీరెందుకు తీసుకుంటారు? శేఖర్ రెడ్డి గారు చెప్తారు లేండి దానికోసం, మీరెందుకు దాన్ని తీసుకోవడం? వేరే సబ్జెక్ట్ మరి అన్నప్పుడు పిలకండి సార్,